హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా బాగుంటుంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే మన కథలో హీరోయిన్ ఏంటంటే మామూలుగా పార్ట్ టైం జాబ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మన హీరోయిన్ జీవితం మారిపోతుంది. అందులోనూ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే నైట్ షిఫ్ట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే అర్ధరాత్రి పూట కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అందులో అలా వెళ్ళి ఒక హోటల్ దగ్గర కార్ ఆపుతుంది. అందులోనూ డాష్ బోర్డు మీద ఒక నెక్లెస్ ఉంటుంది, బటర్ఫ్లై బొమ్మ ఉన్నది. దాన్ని తీసుకుని తన హోటల్లోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే రిసెప్షన్ లో ఎవరు ఉండరు. సర్లే హోటల్ మొత్తం తిరిగి చూద్దాం అని చెప్పేసి అలా తిరిగి చూస్తున్నప్పుడు సడన్ గా టెడ్డీ అని ఒక అతను కనిపిస్తాడు. అతనే ఈ హోటల్ ఓనర్ అనమాట. అందులో అతను ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకొని రిసెప్షన్ కి వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ఇక్కడ పనిచేయడానికి వచ్చింది. తానేంటంటే నైట్ డ్యూటీలో జాయిన్ అయింది అనమాట. అందులోనూ టెడ్డీ హీరోయిన్ తో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా పైనుంచి బొమ్మ కింద పడుతుంది. దాన్ని సెట్ చేసి ప్రతి ఒక్క రూమ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు. అందులోనూ 8వ నెంబర్ ఉన్న రూమ్ మాత్రం బాగా మురిగా ఉంటుంది అనమాట. దాన్ని మనం క్లీన్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ రూమ్ క్లీన్ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ స్టోర్ రూమ్ లో అని చెప్పేసి తీసుకెళ్లి చూపిస్తాడు. కానీ స్టోర్ రూమ్ కున్న మైనస్ ఏంటంటే మనం స్టోర్ రూమ్ లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ పడకుండా ఒక ఇటుకరాయి పెట్టాలి. ఒకవేళ నువ్వు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డోర్ పడిపోతే లోపల నుంచి డోర్ తీసుకోవడం కుదరదు, బయట నుంచి తీయాలని చెప్పేసి ప్రతిదీ ఆ టెడ్డీ ఏంటంటే హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేసి అలా హోటల్ మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కాకపోతే అందులో నీళ్లు ఉండవు గానీ స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఒక పెద్ద హోల్ ఉంటుంది. ఏమైందని చెప్పంటే ఏమీ లేదు, స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్ళన్నీ అందులోకి వెళ్ళిపోయాయి. నేను చాలా రోజులు అవుతుంది మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసి, నాకు తెలిసి ఒక వారం తర్వాత వస్తారేమో అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి హోటల్ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అన్ని అప్పచెప్పేసి నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయని చెప్పేసి నెంబర్ ఇచ్చి ఆ టెడ్డీ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను ఆడపిల్లని, ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, నాకేంటి సెక్యూరిటీ ఇక్కడ అని చెప్పేసి అనడంతో ఏం మాట్లాడుతున్నావు, ఒక సీసీ కెమెరా ఉందని చెప్పి అనడంతో అది సరిపోతుందా అని చెప్పేసి అంటుంది హీరోయిన్. కానీ టెడ్డీ ఏమంటాడంటే నువ్వేం భయపడు, మాకు నువ్వు అనుకున్నంత డేంజర్ ఏరియా అయితే కాదు ఇది. ఒకవేళ నీకు భయం వేస్తే స్టోర్ రూమ్ దగ్గర ఒక పెద్ద గోడలు ఉంటుంది, దాన్ని తీసుకుని ధైర్యంగా తెచ్చి పెట్టుకో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వస్తే మాత్రం నాకు కాల్ చేయని చెప్పేసి టెడ్డీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా బయటకు వచ్చేసి టెడ్డీని పంపించేస్తుంది. కాకపోతే సడన్ గా రూమ్ నెంబర్ 6 లో ఎవరో తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి లోపలికి వచ్చి చూస్తే రూమ్ నెంబర్ 6 లో ఆలిస్ అని ఒక అమ్మాయి ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా రూమ్ నెంబర్ 6 దగ్గరకు వచ్చేసి తలుపు కొడుతుంది. ఆ అమ్మాయి కూడా తలుపు చేస్తుంది. నేను రిసెప్షన్ లో ఉంటానండి, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, ఫోన్ చేయండి అని చెప్పడంతో ఆలిస్ కూడా సరే అంటుంది. కాకపోతే ఆలిస్ చేతికి బ్లడ్ ఉంటుంది అనమాట. హీరోయిన్ కొంచెం డౌట్ వచ్చేస్తుంది లైట్ గా. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చేసి రూమ్ నెంబర్ 8 క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని తన సామాన్లు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హోటల్ కి ఎదురుగా ఒక కారు వెళ్తూ ఉంటుంది, బ్లాక్ కలర్ కారు. ఆ కార్ ఏంటంటే హీరోయిన్ చూసుకుంటూ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తుందో అప్పుడు వెంటనే ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది కాస్త హీరోయిన్ గమనిస్తుంది. మళ్ళీ తిరిగి చూస్తే రిసెప్షన్ లోకి ఎవరో అమ్మాయి వెళ్ళేట్టు ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి రిసెప్షన్ కి వచ్చి చూస్తే ఎవరు ఉండరు. దాంతో హీరోయిన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటుంది ఫోన్ చేసి, వేరే హోటల్ కు ఫోన్ చేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత రిసెప్షన్ కి ఫోన్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కాకపోతే అవతల వైపు ఎవరు మాట్లాడరు. సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఫోన్ వస్తుంది. ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే 13వ నెంబర్ రూమ్ నుంచి వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. రూమ్ నెంబర్ 13లో ఎవరున్నారని చూస్తే తాళం ఏమో గోడకు తగిలించి ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక కత్తి తీసుకొని రూమ్ నెంబర్ 13 ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. అందులోనూ అక్కడ ఫోన్ దగ్గర కూడా ఎవరు ఉండరు అనమాట. కానీ సడన్ గా హీరోయిన్ బయటకు వద్దామని చూస్తే ఆ టెలిఫోన్ మోగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎక్కడి నుంచి వస్తుంది ఫోన్ అని చూస్తే రిసెప్షన్ నుంచి ఇక్కడికి ఫోన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కి భయం వేస్తుంది. తిరిగి చూస్తే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడికి ఆలిస్ వచ్చేసి మీరేంటండి ఇక్కడ ఉన్నారు, నా హెయిర్ డ్రైయర్ పనిచేయట్లేదు, ఏదైనా ఉంటేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా రండి చెక్ చేస్తారని చెప్పేసి స్టోర్ రూమ్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కూడా అంతా వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆలిస్ అడుగుతుంది ఏంటండి మీరు కత్తి పట్టుకొని బయట నుంచున్నారని చెప్పి అంటంతో ఏం లేదు, నిన్నటి నుంచి నాకు నిద్ర లేదు, అందులోనూ ఈ రోజు నైట్ డ్యూటీ పడింది, నాకే ఏదో హాల్యూజినేషన్ లా ఉందని చెప్పేసి బయటకు వచ్చి అంతకుమించి ఏం లేదని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి హీరోయిన్ వెతుకుతూ ఉంటుంది. అనుకోకుండా ఆలిస్ ఏం చేస్తుందంటే డోర్ గడ్డుగా పెట్టినట్టుగా రాని పక్కన నెట్టేస్తుంది. ఇంకేముంది, డోర్ క్లోజ్ అయిపోతుంది. డోర్ ఏమో బయట నుంచి ఓపెన్ చేయాలి. దాంతో వీళ్ళిద్దరు లోపల భయపడిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆలిస్ మీద ఎలుగు పడుతుంది అనమాట. ఇంకేముంది, లోపల గెంతులు వేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది కదా, డెలివరీ బాయ్ వస్తాడు. వచ్చిన తర్వాత డోర్ తీస్తాడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చేసి అడిగి థ్యాంక్స్ చెప్పి ఇద్దరు కలిసి ఫుడ్ తింటూ ఉంటారు. అలా తినేటప్పుడు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే కోక్ తాగుదాం అని చెప్పేసి బయట వెల్డింగ్ మిషన్ ఉంటుంది అనమాట. అందులో డబ్బులు వేస్తే కోక్ వస్తుంది. అక్కడికి వెళ్తుంది. కరెక్ట్ గా
అదే సమయంలో ఇంతకు ముందు ఈ హోటల్ దగ్గర ఒక బ్లాక్ కలర్ కారు హీరోయిన్ చూసుకుంటూ మెల్లగా వెళ్ళింది కదా, అదే కారు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అలా వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ని చూస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి లోపలికి పరిగెడుతుంది. అంతేకాకుండా ఆలిస్ ఏమంటుందంటే మరి నేను కూడా వెళ్తానని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడ మాకు, లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేసుకుని రేపు పొద్దున్నే తలుపు తీ, ఈ లోపు ఎవరు వచ్చి తలుపు కొట్టినా తీమాకని చెప్పి అంటంతో ఆలిస్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ రిసెప్షన్ కి వస్తుంది. వచ్చి చూస్తే మళ్ళీ బొమ్మ పైనుంచి కింద పడిపోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ దాన్ని సెట్ చేసేస్తుందో చూస్తే ఒక భార్య భర్తలు వస్తారనమాట. లోపలికి వచ్చిన తర్వాత రూమ్ కావాలని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పటికే హీరోయిన్ కి భయం వేసి ఒక కత్తి తీసుకుంటుంది. తీసుకుని అడిగితే వాళ్ళు ఏమంటారంటే రూమ్ కావాలి, కాకపోతే రూము రోజు మొత్తానికో లేకపోతే వారానికో నెలకో కాదు, ఒకే ఒక గంట కావాలని చెప్పి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది అలాంటి వాటికి రూమ్ ఎవరండి అని చెప్పేసి అంటంతో ఆయన ఏం చేస్తారంటే డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పేసి హీరోయిన్ మీద డబ్బులు ఇసిరేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా చేసేది ఏమి లేక సరే అని చెప్పేసి రూమ్ తాళవేస్తుంది. దాంతో వాడు కూడా తన భార్యని తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచొని స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉన్న హోల్ ని చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా అసలు అక్కడ ఏముందో చూద్దామని చెప్పేసి హీరోయిన్ మెల్లగా లోపల దిగుతూ ఉంటుంది. అనుకోకుండా ఆ లెటర్ విరిగి లోపల పడిపోతుంది. ఇక హీరోయిన్ కాపాడటానికి ఎవరు లేరనమాట. అదే సమయంలో ఆ హోల్ లో నుంచి దెయ్యం మెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి కేకలు వేస్తూ ఉంటుంది కానీ ఎవరు రారు. సడన్ గా అక్కడికి ఆలిస్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి చేయించి పైకి రా, ఏంటి ఆ కేకలు అని చెప్పేసి తనని లాగుతుంది. బేసికల్ గా హీరోయిన్ కింద పడిన తర్వాత కేకలేస్తుంది అనమాట. తనకి ఏంటంటే ఆ సౌండ్ రూమ్ లో వినపడేసరికి తాను ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత తనని పైకి లాగుతుంది. తిరిగి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో చూస్తే ఆ హోల్ లోపల దెయ్యం కనిపించదు. మరోవైపు ఆలిస్ ఏమంటుందంటే నువ్వు భయపడుతున్నావు కదా దెయ్యం ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవును అంటుంది. కానీ ఆలిస్ ఏమంటుందంటే నేను ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకోవడానికి రీజనే అది, ఎందుకంటే ఇక్కడ దెయ్యం ఉందని చెప్పేసి చాలా మంది అన్నారు, అసలు నేను చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అలా అని కాదు కానీ ఒకప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘటన అని చెప్పేసి ఒక విషయం చెప్తుంది. గ్రే అనే ఒక సీరియల్ కిల్లర్ గాడు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మని ఇద్దరు చెల్లెల్ని చంపేశాడని, ఆ తర్వాత తను తప్పించుకొని పారిపోయిందని పోలీసులు వాడిని పట్టుకొని అరెస్ట్ చేస్తే ఒక 2 రోజుల క్రితం వాడు తప్పించుకొని బయటకు వచ్చాడని, అందులోను వాడు ఇంతకు ముందు ఏదైతే కారులో వచ్చాడో ఇప్పుడు అదే కారులో ఇక్కడికి వచ్చాడని, ఆ కారు చూస్తుంటే నాకు భయం వేస్తుందని చెప్పేసి అంటంతో ఆలిస్ కూడా నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇందాక ఒక భార్య భర్తలు వచ్చారు కదా హోటల్ కి, వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అదే సమయంలో హీరోయిన్ కూడా సరే పద అని చెప్పేసి తనని రూమ్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అందులోను ఆలిస్ తో హీరోయిన్ ఏమంటుందంటే ఎవరు వచ్చి తలుపు కొట్టినా తీమాక అని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి తాను తిరిగి మళ్ళీ రిసెప్షన్ కి వస్తున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. సర్లే అని చెప్పేసి సీసీ ఫుటేజ్ చూస్తే లైవ్ లో ఏమో బయట ఒక అమ్మాయి నుంచున్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అలా కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. దాన్ని చూసి హీరోయిన్ భయపడిపోయి పక్కన రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా టిట్టికి ఫోన్ చేసి చెప్తుంది అనమాట, ఈ హోటల్లో దెయ్యం ఉన్న సంగతి నాకు చెప్పలేదు, మీరు ఎందుకు నా జీవితాన్ని అలా నాశనం చేస్తున్నారు, నేను ఈ ఒక్కరోజే పని చేస్తానని చెప్పేసి హీరోయిన్ కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే బయట ఏదో సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ డోర్ మెల్లగా ఓపెన్ చేసి చూస్తే ఎవరో ఒక అతను రూమ్ కావాలని చెప్పేసి వచ్చి నుంచుంటాడు. దాంతో హీరోయిన్ అతను చూసి భయపడిపోతూ ఉంటుంది. కానీ అతను మాత్రం క్యాజువల్ గా రూమ్ కావాలని చెప్పి అంటాడు. అందులో అతను హీరోయిన్ తో ఏమంటాడంటే నన్ను ఇంతకు ముందు నువ్వు ఎక్కడైనా చూసావని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం లేదు అని చెప్పేసి అంటుంది. భయపడిపోతూ ఉంటుంది. కాకపోతే ఏం చేయాలో తెలియక ఇదిగోనండి రూమ్ నెంబర్ 8 తాళం అని చెప్పేసి తనకి ఇవ్వబోతుంది. కానీ అతను ఏమంటాడంటే రూమ్ చూపించండి అని చెప్పి అంటంతో చేసేది ఏం లేక హీరోయిన్ భయంగా అతను తీసుకొని రూమ్ నెంబర్ 8కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రూమ్ మొత్తం క్లీన్ గా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఇందాకే కదా క్లీన్ చేసింది. అదే సమయంలో పక్కన ఒక కత్తెర దొరుకుతుంది అనమాట. దాంతో అది తీసుకొని చేతిలో పెట్టుకుంటుంది. అదే సమయంలో మనోడు ఏం చేస్తాడంటే డోర్ క్లోజ్ చేసి నీ పేరేంటి అని చెప్పేసి క్యాజువల్ గా అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమో భయం వేస్తుంది. ఎందుకంటే డోర్ క్లోజ్ చేశాడు కదా. అందులోను హీరోయిన్ ఉంటుందంటే నేను వాష్రూమ్ కి వెళ్ళి వస్తానని చెప్పేసి అంటుంది. సరే వెళ్ళరు అని చెప్పేసి అంటాడు. ఈ గ్యాప్ లో మనోడు బయట చూస్తూ ఉంటాడు అనమాట, ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పేసి. మనోడు అటు చూసి ఇటు తిరిగే లోపు హీరోయిన్ చేతిలో ఉన్న కత్తెర తీసుకుని గొంతుకి పొడి చేస్తుంది. దాంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో ఇంకెవరు నువ్వే కదా గ్రే గాడివి, నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసావని చెప్పి అంటంతో ఇతను ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే నీకు ఇంకా పిచ్చి తగ్గలేదు, నేను నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని నువ్వు హాస్పిటల్ నుంచి తప్పించుకొని పారిపోవచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. అందులోనూ నువ్వు ఈ పిచ్చి ఉండటం వల్లే మీ అమ్మని మీ ఇద్దరు చెల్లెల్ని చంపేశావు, ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, ఇప్పటి వరకు నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను కానీ తప్పించుకొని వచ్చావు, నీ కోసమే నేను ఇక్కడికి వచ్చేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను, అందులో రూమ్కి వచ్చిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టావా, నీ పేరేంటి, ఎక్కడున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను, నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం ఏం అర్థం కాక అలా నుంచుండిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత తన ఇద్దరు చెల్లెల ఆత్మలో అక్కడ నుంచి చూస్తూ ఉంటాయి. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి గుర్తొస్తుంది నిజంగానే తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసింది తానే అని చెప్పేసి. అదే సమయంలో ఎదురుగున్న డాక్టర్ ఏమంటాడంటే చేతిలో ఉన్న కత్తెర కింద పడాయి, ఎందుకంటే
నీకు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఏదో కారు సౌండ్ వస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, మా హాస్పిటల్ స్టాఫే, వాళ్ళు నీ కోసం వచ్చారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆ డాక్టర్ మీద అటాక్ చేస్తుంది. మరోవైపు డాక్టర్ వాళ్ళ అసిస్టెంట్లు ఏంటంటే బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ మెల్లగా బయటకు వెళ్లి మళ్ళీ లోపలికి వస్తుంది. ఈ పేషెంట్ లోపలికి వెళ్ళిందని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా లోపలికి వస్తారు. ఇంకేముంది, హీరోయిన్ చేతిలో చచ్చిపోతారు. మరోవైపు ఆలిస్ కూడా ఏం జరుగుతుంది బయట అని చెప్పేసి వచ్చి లోపలికి వచ్చి చూస్తే లోపల 3 శవాలు ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ ఆలిస్ ని కూడా చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఇంతకు ముందు హీరోయిన్ టెడ్డీకి ఫోన్ చేసింది కదా, నాకు భయం వేస్తుందని చెప్పేసి మనోడు వస్తాడనమాట. వచ్చి చూస్తే రూమ్ నెంబర్ 8 లో రక్తం ఉంటుంది కానీ శవాలు కనిపించవు. అందులోనూ హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటుంది. దాంతో టెడ్డీ కూడా ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఒకసారి నా దగ్గర రా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే 1 year తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. ఎవరో ఒక అతను కార్ వేసుకుని వచ్చేసి హీరోయిన్ పనిచేసిన హోటల్ దగ్గర ఆగుతాడు. బేసికల్ గా ఆ హోటల్ ఇంతకు ముందు బూత్ బంగ్లా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం రంగులేసి పెళ్లి పందిరిలో ఉంటది అనమాట. అందులోనూ ఆ హోటల్ ఓనర్ ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. ఇంకా ముఖ్యంగా తానేంటంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ బాగుందని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఈ స్విమ్మింగ్ పూల్ లో ఇంతకు ముందు పెద్ద హోల్ ఉండేది, కనీసం అందులో 5 పట్టేవాళ్ళు, అంత పెద్ద హోల్ ఉండేది అని చెప్పడంతో అప్పుడే మనకు అర్థం అవుతుంది హీరోయిన్ 5 తీసుకొచ్చి ఇందులోనే పూడ్చిపెట్టిందని చెప్పేసి. ఆ తర్వాత మనోని తీసుకుని రిసెప్షన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రూమ్ నెంబర్ 8 తాళం వేస్తుంది. నువ్వు చాలా లక్కీ, అది నా ఫేవరెట్ రూమ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ, ఆ తర్వాత 2 చెల్లెళ్ళు, మరి ముఖ్యంగా ఆలిస్, వీళ్ళందరూ ఏంటంటే నుంచో చూస్తూ ఉంటారు. మనోడు కూడా రూమ్ తాళం తీసుకుని వెళ్తాడు. హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒంటరిగా ఎవడన్నా వస్తే వాడిని చంపేసి ప్రశాంతంగా ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకోసం ఎండ్ కార్డ్ లో ఇంకో 2 అద్భుతమైన సినిమాలను పిన్ చేసి పెట్టాను. అవి కూడా చాలా బాగుంటాయి. సింపుల్ గా ఉంటాయి సినిమాలు, పెద్ద హడావుడి ఏం లేకుండా. కాబట్టి వాటిని కూడా ప్రశాంతంగా వినేయండి. ఒకవేళ సినిమాలు నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.